నేను స్మాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ కరోనా హాలిడేస్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ టైంకి కేటాయించండి. అండ్ గార్డెన్స్ ఏమైనా డెవలప్ చేసుకునే ఐడియాస్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. మంచి టైం దొరికిందనమాట మనకి. సమ్మర్లో కొత్త ప్లాంటేషన్స్ ఎలాగో చేయం కాబట్టి అదంతా ఇంకా ముందు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో అదంతా వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్, మనందరి ఫ్రెండ్ అనమాట. ఆయన పేరు అంజు, కరీంనగర్ డిస్టిక్ అండ్ తెలంగాణ స్టేట్ నుంచి. ఆయన గార్డెన్ని స్వయంగా ఆయన మొక్కలను ఆయన చూపిస్తూ ప్రతి మొక్క గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో చేసి పంపించారు మనందరినీ మోటివేట్ చేయడానికి. ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు, బికాజ్ అది నా గార్డెన్ కాదు. లైక్ చేయడం మన కనీస బాధ్యత అనమాట. సో అందరూ లైక్ చేయండి, ఆయనకి ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ ఈరోజు వీడియో అయితే అదనమాట. ఆయన గార్డెన్లో వాటర్ లిలీస్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్, రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్, ఇంకా చాలా చాలా మొక్కలు ఉన్నాయి. అవన్నీ ఆయనే చూపిస్తారు స్వయంగా, నేను చెప్పడం ఎందుకు, చూడండి. అండ్ ఆయన వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూసేసి ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను శ్రీలక్ష్మి గార్డెన్స్ సుమా గారి సబ్స్క్రైబర్ని. ఈరోజు మన చిన్న గార్డెన్ చూద్దాం. ఫస్ట్ మనం బ్యూటిఫుల్ వాటర్ లిల్లీతో స్టార్ట్ చేద్దాం. ఇది పీచ్ కలర్ వాటర్ లిల్లీ అండి, చూస్తున్నారా? ఇందులోనే ఇంకోటి వైట్ కలర్ కూడా ఉంది, ఇది ఇంకా రాలేదు, మొగ్గ ఉంది, చూస్తున్నారు కదా. ఇది వస్తుంది ఇంకా కాసేపట్లో. ఇది కూడా ఇవి వచ్చేసినాయి ఆల్రెడీ. నెక్స్ట్ ఇది బేబీ అండి, దీన్ని వేరు చేశాను మదర్ ప్లాంట్ నుంచి వెళ్ళి. ఇది కూడా గ్రోత్ వస్తుంది. ఇది ఎల్లో కలర్ వాటర్ లిల్లీ. అండ్ ఇది రెడ్ కలర్ అండి, ఇది ఇంతవరకు అయితే రాలేదు ఫ్లవర్. రెడ్ కలర్ అని చెప్పారు తీసుకున్నప్పుడు, పెరుగుతుంది, వస్తుంది. ఇది ఇప్పుడు మనం పీచ్ కలర్ చూసాం కదా, ఆ పీచ్ కలర్ బేబీ. దీన్ని సపరేట్ చేసి పెట్టాను, చూడొచ్చు మీరు ఇట్లా. నెక్స్ట్ ఇది ఆల్రెడీ వచ్చిపోయింది, చూస్తున్నారా? ఇది పింక్. ఇందులో లైట్ బ్లూ అండి, అది కూడా బేబీనే. దీంట్లోకి వెళ్ళి సపరేట్ చేశాను. ఇది లైట్ బ్లూ. ఇది చిన్న వాటర్ లిస్ మినీ, చాలా చిన్నగా వస్తుంది. ఆ ప్లాంట్ రీపాట్లో చిన్న చిన్న బేబీస్ తీసి పక్కకు పెట్టేశాను. ఇది కూడా దాని బేబీ, ఎల్లో కలర్ వాటర్ లిల్లీ. ఇది చూసారుగా వాటర్ లిల్లీస్. ఇప్పుడు మనం మా అడియం సెక్షన్ చూద్దాం. చూస్తున్నారా? ఇది సీడ్తో గ్రో చేసింది. ఇది దాని మదర్ ప్లాంట్. ఇది కూడా సీడ్స్తో చేశాయి. ఇది అన్నిటికంటే పెద్ద అడినియం నా దగ్గర ఉన్నది. దీని సీడ్స్తో కూడా నేను జనరేట్ చేస్తూ ఉంటాను బేబీస్ని. చూసారా? ఇవి కూడా బేబీ అడినియమ్స్, ఫ్లవరింగ్ వస్తుంది. ఇది వైట్ కలర్, ఇది పింక్. ఇది రోజీ అడినియం. ఇవి రీసెంట్గా రిపోర్ట్ చేయడం జరిగింది, అందుకే వాటి లీవ్స్ అన్నీ పడిపోయాయి. ఇది కూడా. అండ్ ఇది వైట్, ఇది మదర్ ఆఫ్ 1000, మీకు తెలుసు కదా. ఈ లీవ్స్కి అన్ని బేబీస్ ఉంటాయి ఎడ్జెస్లో. ఇది ఒకటి, ఇది ఒక షేప్. ఇది సీడ్తో కాకుండా స్టెమ్ కట్ చేసి పెట్టిన మొక్క. దాదాపుగా దీని ఏజ్ 3 years ఉంటుంది. దాన్ని మొన్న రిపోర్ట్ చేశాను. ఇంతవరకు ఇక్కడికే ఉండేది, స్టెమ్ వీడి వరకు పెట్టాను. లోపల ఇంత మంచిగా రూట్ స్ట్రక్చర్ ఏర్పడింది, మళ్ళీ తీసి రిపోర్ట్ చేశాను. ఇది ఒకటి. దగ్గర చాలా అడినియమ్స్ ఉన్నాయి. ఇది ఈరోజు ఫ్లవరింగ్ వచ్చింది.
ఇది కూడా రోజ్ గార్డెనే, ఇంకా విచ్చుకోలేదు పూర్తిగా. అండ్ ఇది ఎల్లో అండ్ రెడ్డిష్గా వస్తుంది. ఇక మధ్యలో చూసుకున్నట్టయితే జేడ్, ఇది రాక్ పైన ఉంది చూడండి. ఇది కూడా జేడ్. అండ్ ఇది కూడా రాక్ పైన ఉంది, అండర్ ట్రైనింగ్లో ఉంది. రూట్స్ అన్నీ రాక్ పైన ఇలా కిందికి వచ్చేసి పాట్లోకి వెళ్తాయి. జేడ్ ఈ వ్యూలో చూద్దాం. జేడ్ ప్రూన్ చేసుకున్నప్పుడు నేను అన్నీ వచ్చిన కొమ్మలన్నీ ఇట్లా అక్కడక్కడ పార్ట్స్లో చెక్కేస్తాను. అవి ఆటోమేటిక్గా మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. ఇది ఫెర్న్, ఇది పోనీటైల్ పామ్, మీకు ఐడియా ఉంటుంది. ఇందులో తెల్ల గల్జేరు అదే వచ్చేసింది. అండ్ ఇది నా మదర్ జేడ్ ప్లాంట్. చూసారా, నేను దీన్ని ప్రూన్ చేసి మిగతా వాటికి ఆ కొమ్మలు వేరే వాటిలో పెట్టడం వల్ల మళ్ళీ మొక్కలు వచ్చేస్తే ఆటోమేటిక్గా నేను వాటిని మళ్ళీ షేప్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఉసిరి, మల్చింగ్ కోసం గడ్డి వేసాను. అండ్ ఇందులో ఒక చింత చెట్టు ఉంది, దీన్ని కూడా ఓన్సాగా ట్రై చేద్దామని ప్లానింగ్. అండ్ ఇది సీమ చింత, ఇది కూడా అండర్ ట్రైనింగ్లో ఉంది. రూట్ బాండ్ అయిపోయింది, పగలగొట్టేసింది పాట్ని. దాన్ని ఇప్పుడు ఈ వర్షాకాలంలో రిపోర్ట్ చేయాలి. ఇది ఆర్నమెంటల్ ఆరెంజ్, చిన్నగా వస్తాయి. మల్చింగ్ కోసం అన్ని గడ్డి వేసాను. ఇది జామ, ఇది కూడా అండర్ ట్రైనింగ్ బోన్సాయి. ఇది హైబ్రిడ్ ఏం కాదు, నార్మల్ జామనే, మా ఇంట్లోనే విత్తనాలతో మొలిచిన మొక్క. నేను ఇది నా అక్వేరియం వాడి పక్కకి పెట్టేశామండి. ఇంట్లో ఖాళీగా ఉంచడం ఎందుకని వాటర్ లిలీస్ పెట్టాను. ఇవి జేడ్ స్టెమ్స్తో తయారు చేసిన మొక్కలండి, చిన్న క్రియేటివిటీ టైంపాస్. అండ్ ఇది టచ్ మీ నాట్, చిన్న క్రియేటివిటీ టైంపాస్. అండ్ ఇది టచ్ మీ నాట్, ఇది టేబుల్ రోజ్. అండ్ ఇక్కడ నుంచి మన క్యాక్టస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. క్యాక్టస్, ఇది చాలా ఓల్డ్ క్యాక్టస్, దాదాపుగా 15 years ఎబో అవుతుంది ఈ మొక్క నా దగ్గర ఉండడం బట్టి. కరెక్ట్గా ఐడియా లేదు కానీ 15 years అయితే దాటేసింది ఆల్రెడీ. ఇది ఒక క్యాక్టస్, ఇది ఒకటి చూడండి, ఇది కూడా. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఎల్లో డాట్స్ ఉంది కదా, ఇంకోటి వైట్ డాట్స్. అండ్ ఇది ఒకటి, ఇది ఒక క్యాక్టస్, ఇది పెన్సిల్ క్యాక్టస్, మీకు ఐడియా ఉంటుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది ఒక క్యాక్టస్. నా దగ్గర ఇంచుమించు చాలా రకాల క్యాక్టస్ ఉన్నాయి అనుకోండి, కానీ వీటి నేమ్స్ పూర్తిగా నాకు అవగాహన లేదు, అందుకే మీతో చెప్పలేకపోతున్నాను. ఇది బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ వస్తుందండి, ఈరోజు రాలేదు, నిన్న వచ్చి అయిపోయింది. ఈ మొగ్గలు చూస్తున్నారుగా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. వీటితో క్యాక్టస్ సెక్షన్ అయిపోయింది. ఈ జేడ్ ప్లాంట్, ఇది కూడా కటింగ్స్ పెంచింది, చాలా పెద్దగా అయిపోయింది చూసారా. దాన్ని షేప్ చేయాలి ఇంకా.
ఇవి అడినియం బేబీస్ అండి. నేను సీడ్స్తో ప్రాపగేట్ చేశాను. ఈ థర్మోకోల్ బాక్స్లో కోకోపీట్ వేసి కోకోపీట్లో సీడ్స్ నాటడం జరిగింది. ఇలా వచ్చేసాయి. ఇందులోనే ఒక ఫైకస్ గ్రీన్ ఐలాండ్ పెట్టాను. కొమ్మ ఇది కూడా వచ్చేసింది. బంతి చెట్టు, ఇవి జువి చెట్టు, జువి కొమ్మలు పెట్టాను. ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది టెకోమా ప్లాంట్, విత్తనాలు అవే పడి మొలిచాయి. అండ్ ఇక ఫ్రూట్ సెక్షన్ తీసుకున్నట్టయితే ఇది కూడా, ఇందులో కూడా జేడు ఉంది. ఇది నల్లజామ, నల్లజామ అండ్ నల్లజామ పక్కకి ఇది చెర్రీ ప్లాంట్ చూసారా. ఇందులో కూడా ఒక జైడ్ ప్లాంట్ ఉంది. ఈ మల్చింగ్ కోసం పెట్టాను. ప్లస్ ఈ చిన్న మొక్కలకి ఇట్లా తొట్లలో పెట్టడం వల్ల కొంచెం ఎండ నుండి బాగుంటాయి, కాపాడుకోగలుగుతాయి వాటిని అవి. ఇది బోగన్విలియా, ఇది కూడా జేడ్, ఇది కూడా బోగన్విలియా. వెనకాల ఇందులో కంది విత్తనాలు పెట్టాను, ఇంకా రాలేదు. కానీ ఒక బెండగా విత్తనం అయితే ఎక్కడికలో పడింది, వచ్చేసింది అది. ఇది మిరప, ఇందులో కూడా ఒక జేడ్ చూసారా. ఇది కూడా షేప్ చేస్తున్నాను బోన్సాయిగా. ఇందులో ఒక టమాటా అండ్ ఇది యాపిల్ వేర్ అండి. యాపిల్ వేర్ కనబడుతున్నాయి అనుకుంటున్నాను మీకు, మరి ఏర్పడుతున్నాయా లేదా తెలియదు. పిందెలు పడినాయి, ఇంకా ఫ్లవరింగ్లో ఉంది, చాలా వస్తాయి. ఇది కేజీ జామ అండి. తీసుకున్నప్పుడు కేజీ జామ అని చెప్పారు. మరి ఇది ఎంత మట్టుకు వస్తుంది పెద్దగా అనేది ఐడియా లేదు, చూడాలి. దాని పక్కనే కాజు ట్రీ, కాజు ఫ్లవరింగ్లో ఉంది. ఇంతవరకు అయితే కాయలేదు, చూడాలి. ఇందులో బచ్చలి విత్తనాలు కిచెన్ కంపోస్ట్లో వచ్చి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వచ్చి పడినవే ఇవన్నీ. ఈ దోస, ఈ కాస్మోస్ ఇందులో పెద్ద మొక్క ఉండే, దాని బేబీ ప్లాంట్స్ రెడీ అయినాయి. ఇది దానిమ్మ చెట్టు అండ్ జేడ్ కటింగ్స్ పెరుగుతున్నాయి అందులో. ఇది మిరప, ఇది ఫైకస్ పాండా, ఇది అరటి చెట్టు, చక్కెర కేలి అని చెప్పేసి ఇచ్చారు నర్సరీలో. నాకు దీని మీద పూర్తిగా అవగాహన అయితే ఏమీ లేదు, చూడాలి ఇంకా. ఇది కూడా మాస్ రోజ్, ఇది స్వీట్ లెమన్. ఇది ఆటోమేటిక్గా ఇందులో ఎక్కడి నుంచో సీడ్ పడింది, వచ్చేస్తుంది. అండ్ ఇందులో దోసకాయలు సేమ్ కిచెన్ కంపోస్ట్తో వచ్చినాయి. వేస్ట్గా చేస్తాం కదా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో చేసిన దాంట్లో ఈ విత్తనాలు పడి చెట్టు ఇంత పెద్దగా పెరిగింది, కాయ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది నేను కీర దోశ అనుకున్నాను, దీని మీద నాకు అవగాహన లేదు. ఈరోజు ఒక మేడం చెప్పారు ఇది కూర దోశ అని. ఇందులో బచ్చలి విత్తనాలు కూడా పెరిగినాయి, చెట్టు చూసారా. అలా తాళ్ళు కట్టాను సపోర్ట్ కోసం. ఇది మామిడి, ఆల్ టైమ్ మామిడి. మొన్నటితో ఒక కాపు అయిపోయింది, పిట్టపంచలి ఫస్ట్ టైం కాసింది ఒకసారి, మళ్ళీ చూడాలి ఇంకా. ఇది పప్పు ఉసిరి, ఇది మునగ, ఇవి జేడ్ కటింగ్స్. ఇక్కడ కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ట్రీ చూడవచ్చు మీరు. ఇది నా ట్రీస్ నుంచి వచ్చిన మొత్తం లీవ్స్ అన్నీ డ్రై లీవ్స్, కొమ్మలు కట్ చేసినవి ఉంటాయి కదండి, అవన్నీ ఈ బాక్స్లో వేసి నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటాను చూసారా. అండ్ ఇది వెజిటేబుల్స్ అన్నీ కిచెన్లో వెళ్తాయి కదా, వేస్ట్గా అవన్నీ తీసి ఇందులో పెట్టేస్తాను. అది కూడా కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇది పామ్ ట్రీ, ఈ వ్యూ ఇలా ఉంది అది. అండ్ ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ మర్రి చెట్టు, ఇది అండర్ ట్రైనింగ్లో ఉంది. ఇది దానిమ్మ, ఇది ఫైకస్, ఇది సపోటా అండి. సపోటా ఇంతకుముందే తెంపాను, మళ్ళీ పూత బాగానే ఉంది. ఇక్కడ ఒక పిందె కూడా మీరు చూడవచ్చు. పక్కకే ఇందులో కూడా ఒక జెడ్ స్టోన్ పైన
టమాటా మొలకలు పెట్టాను. కాశీ టమాటా అంటారు, చాలా పెద్దగా వస్తుంది కాయలు. విత్తనంతో పెట్టాను, మరి మన దగ్గర ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దీని పేరు నాకు ఐడియా లేదండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇది కాయ చూడండి, ఇది మరి ఏ నిమ్మకాయ అనుకుంటా. నర్సరీ అయినా గిఫ్ట్గా ఇచ్చాడు, పేరు ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. దీని పువ్వులు అయితే మొత్తం గుత్తులు ఇట్లా గుంపులుగా పువ్వులు వస్తాయి, ఎక్కడ వస్తాయి అక్కడ. చూడండి మరి ఒకసారి. ఇది మర్రి చెట్టు, బోన్స్ అయితే వేస్తున్నా, అండర్ ట్రైనింగ్లో ఉంది ఇది కూడా. అండ్ ఇది అంజీర్. కాయలు ఉన్నాయి, పండ్లు కూడా వస్తున్నాయి. వీక్లీ వన్స్ ఒక్కొక్క పండు వస్తుంది మాకు, హెల్దీగా ఉంది. ఇది నువ్వుల మొక్క, ఆటోమేటిక్గా వచ్చేసింది సీడ్స్ పడి. ఇందులో ఒక జేడ్ అండర్ ట్రైనింగ్. ఇది జూవీ సెట్, దీని కటింగ్స్ మీరు అక్కడ చూశారు కదా, అక్కడ ఉన్నాయి. దీంతో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ జువ్వి కొమ్మలతో పాటుగా దాని వేర్లతో కూడా మనం మొక్కలు చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ అందుకే పెట్టినా. ఇక్కడ ఒక పైప్ పెట్టాను చూసినా పెద్దది, ఇందులో ఇసుక పోసాను. దీని వేర్స్ ఇక్కడ లోపలికి వచ్చేసినాక మనం ఈ పాట్ తీసేస్తే ఇక్కడ ఒక కవర్ పెట్టామనుకోండి పైన, ఆటోమేటిక్గా ఈ వేర్లోంచి మొక్కలు వస్తాయి. అలా వచ్చిన మొక్కలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది జేడ్ కటింగ్స్. అండ్ ఇది రావి అండి, ఇది కూడా నేను బోన్సై చేస్తున్నాను చూడండి ఈ స్టైల్లో. ఇది కూడా అండర్ ట్రైనింగ్లో ఉంది. ఇది కూడా కటింగ్స్. ఇది మదర్ 1000 ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కూడా జేడ్ చూస్తున్నారుగా, ఇది కూడా సేమ్ దీంట్లో పెట్టాను సపోర్టింగ్కి. ఇది పనస జాక్ ఫ్రూట్ ట్రీ. ఇది మొత్తం దోస చెట్టు ఆకుపై వేసేసింది. ఇది కూడా మర్రి అండర్ ట్రైనింగ్. ఇక్కడ తీసుకున్నట్టు ఒక జేడ్. ఇది చూడండి ఈ మోడల్, ఇలా రెడీ చేయాలి దీన్ని, అండర్ ట్రైనింగ్. ఇది కూడా ఇది స్టార్ ఫ్రూట్, ఆల్రెడీ కాయలు ఇచ్చేసింది. ఇది మళ్ళీ ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఐడియా లేదు, కానీ ఇప్పటివరకు అయితే అయిపోయినాయి. మొన్ననే అంతా 1 మంత్ కూడా అవుతుంది, 1 మంత్ అవుతుంది అంతే. ఇది ఫైకస్ మైక్రోకార్పా, ఇది కాలంచోలో ఒక వెరైటీ. ఇవన్నీ నేను సీడ్స్తో ప్రాపగేట్ చేసుకున్న ఐడియా నేమ్స్ అండి. ఇది వెలక్కాయ అంటారు కదా, ఆ మొక్క. ఇది వెలక్కాయ అంటారు కదా, ఆ మొక్క. ఇది కూడా ఫైకస్, దీని మీద అండర్ ట్రైనింగ్లో ఉంది. ఇది కూడా దీని రూట్స్ ఇలా కిందికి కనబడుతున్నాయా, ఇలా కిందికి ఇట్లా వస్తాయి, దీన్ని చేంజ్ చేసుకోవాలి మనం. ఇది కూడా జేడ్ అండర్ ట్రైనింగ్ కటింగ్. ఈ మాస్ రోజ్. అండ్ ఇక ఇది చూస్తే వాటర్ యాపిల్ అండి, చూస్తున్నారుగా ఫ్లవరింగ్లో ఉంది మొక్క. ఈ ఫ్లవర్స్ అయిపోయినాయి, కాయలు రావడానికి ఇంకెంత టైం పడుతుందో నాకు కూడా ఐడియా లేదు, కానీ ఇది ఫస్ట్ టైం వస్తుంది. ఈ పూలు పూసాయి, అయిపోయినాయి. ఇవి మాత్రం మొగ్గలు చూడండి, వాటర్ యాపిల్. అడినేం బేబీస్ అండి. అండ్ స్ట్రింగ్ ఆఫ్ బనానా లీవ్స్తో పెట్టాను. జనరేషన్ అవుతుంది, అయినట్టే ఉంది, చూడాలి. ఇది కూడా బేబీ. ఇది కూడా జేడ్ అండర్ ట్రైనింగ్. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, వేర్లతోని జువ్వి ప్రాపగేట్ చేశానని చెప్పేసి. ఇది ఆ మొక్కనే, చూడండి ఎంత బాగుందో. ఇది కంప్లీట్గా రాక్ పైన ఉంది. ఈ వర్షాకాలంలో ఈ కవర్ తీసేస్తే ఈ రాక్ పైన దీని రూట్ స్ట్రక్చర్ చాలా అందంగా తయారవుతుంది. అది నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. కనబడుతుందేమో చూద్దాం. ఒక రూట్ చూడండి ఇక్కడ కనబడుతుంది. ఇది బండ, దీని చుట్టూ చుట్టుకొని ఉంది దీని కాండం, చూసారా ఫ్రెండ్స్. అండ్ ఈ బేబీ ఐడి నేమ్స్ సీడ్స్ ఆఫ్ రూషన్. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా మొక్క. ఇది స్నేక్ ప్లాంట్. ఇది మదర్ ఆఫ్ 1000, ఇందులో ఒక వెరైటీ.
ఇది కూడా ఫైకస్ అండర్ ట్రైనింగ్లో ఉంది. ఇది కూడా ఫైకస్ పాండా అంటారు దీన్ని. ఇవి కూడా బేబీ అడినియమ్స్, మా ఇంట్లో పుట్టినవి. ఇది కూడా చూడొచ్చు మీరు, జేడ్ ప్లాంట్ రాక్ పైన ఇలా చుట్టుకొని ఉండే విధంగా రెడీ చేస్తున్నా. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో దీని మీద. ఇటువంటి వ్యూ అండి నా టెర్రస్. మొక్కలు చాలా తక్కువనే ఉంటాయి కానీ సరిపోతాయి మాకు టైంపాస్. లాక్డౌన్కి చాలా టైంపాస్ అవుతుంది గార్డెనింగ్లో. ఇదొక వ్యూ అడేనియంది. ఈ టెర్రస్ పైన ఇక కింద చూద్దాం మొక్కలు. కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఆల్మండా పింక్ కలర్. ఇది పెద్దగా ఉంటుండే, బిల్డింగ్ అంతా పైన వెళ్ళింది కానీ హౌస్ రెనోవేషన్లో కట్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చింది మొక్క. ఈ వైపు గేట్కి ఈ వైపు కూడా ఒక మొక్క ఉంటుంది. ఇది కూడా సేమ్ పింక్ కలర్. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. నాకు పేరు ఐడియా లేదు. దీని పక్కకెళ్ళే బేబీస్ వస్తుంటాయి, మళ్ళీ పెట్టుకోవచ్చు. మీకు కనబడుతుంది అనుకుంటున్నా. ఇది ఇక్కడ ఇట్లా వాటితో మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది టెకోమా పింక్ కలర్. ఇది క్రీపర్. ఇందులో కెలోడియమ్స్ అండి. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒకటి వైట్ డాట్స్, ఇది ఒకటి రెడ్ డాట్స్. ఇది ఒకటి, ఇది ఒక వెరైటీ. ఇది ఒకటి హార్ట్ షేప్లో ఉంటుంది దీని ఆకు. ఓన్లీ కంప్లీట్ గ్రీన్. ఇది కూడా బల్బ్స్ కనబడుతున్నాయా మీకు? బల్బ్స్. ఈ ప్లాంట్ వచ్చి ఇది కూడా పక్కకి వెళ్ళి బేబీస్ వస్తూ ఉంటాయి. దీని పేరు బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. మంచి కలర్ఫుల్గా ఎల్లో అండ్ రెడ్డిష్ ఫ్లవర్స్ పూస్తాయి గెలలాగా. ఇది సైకస్ అండి. ఇది మనీ ప్లాంట్. ఈ నాగచంప ప్లాంట్స్ అండి. బిల్డింగ్ పైకి వెళ్ళిపోయినాయి ఇవి కిందే నుండి. దీని ఫ్లవర్స్ వైట్ కలర్లో ఉంటాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా, వైట్ కలర్స్లో ఉంటాయి. ఇది చుక్క మల్లి. అండ్ ఇది అవకాడో. పైన సన్ హీట్కి బర్న్ అవుతుందని చెప్పేసి కింది తీసుకొచ్చాను. లీవ్స్ మీరు చూడొచ్చు. ఇది అంజీర్లో ఒక వెరైటీ. ఇది కూడా తట్టుకోవట్లేదు హీట్. దీన్ని కూడా కింద తీసుకొచ్చిన. ఇది రణపాల. ఇది కూడా జేడ్లో ట్రైనింగ్లో ఉంది. ఇది ఒక సక్లెంట్. కొమ్మ పెట్టినాను, వచ్చింది ఆల్మోస్ట్. ఇది ఫిగ్ క్రీపర్ అంటారు. గోడ చుట్టూ అల్లుకుంటుంది. ఈ సన్ హీట్ వల్ల లీవ్స్ బర్న్ అవుతున్నాయి, చూడొచ్చు మీరు. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇది జీజీ ప్లాంట్ అంటారు. ఇది లీఫ్తో ప్రాపగేట్ చేసింది. ఇందులో చిన్న సక్లెంట్ ఉంది, అక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇది క్రిస్మస్ క్యాక్టస్. ఇది కూడా చిన్న లీఫ్ పెట్టాను, ఈ భాగం పెట్టానండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది స్ట్రింగ్ ఆఫ్ బనానా. ఇవి కూడా ఆకులు పెడితేనే ఆకులతో వచ్చినాయి. ఇది కిందికి వెళ్ళిపోయింది. ఇందులో
లోపల దాకా వెళ్ళిపోయింది. దాన్ని హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టాలి. ఇంకా ఈ మొక్క పేరు నాకు ఐడియా లేదండి. ఇది ఒక మేడం ఇచ్చారు, డిసెంబర్ ప్లాంట్ అని. బ్లూ కలర్లో ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇది లిల్లీ. ఇందులో సీతాఫలం సీడ్తో పెరిగింది. ఇది నాగచెంప. దీని కూడా మనీ ప్లాంట్ చూసారు ఎంత పెద్దగా వస్తున్నాయో లీవ్స్. యాక్చువల్ లీవ్స్ చిన్నవి ఇవి, మదర్ ప్లాంట్ ఇది. కాకపోతే దీనికి ఏమైనా సపోర్ట్ ఉంటే దాన్ని పట్టుకుని ఆకులు పెద్దగా రావడం జరుగుతుంది. ఈ వేర్లు ఇలా రావాలి. ఇలా పట్టుకుంటే ఆకులు పెద్దగా అయిపోతాయి ఆటోమేటిక్గా. చూసారా ఫ్రెండ్స్, ఇది షెఫ్లోరా. దీన్ని ఏం ఐడియా లేదు. షెఫ్లోరా. దీన్ని కూడా బోన్సాయి కోసం ట్రై చేస్తున్నా. ఇంకా నేను ఏం చేయలేదు, ఉంది అలాగే, మార్చాలి. ఇది పెప్పర్ ప్లాంట్. పైన మనం చూసాం కదా చువ్వి, సేమ్ మోడల్, అదే మొక్క. ఇది కూడా రూట్తో తయారు చేసింది. ఇది రూట్ యాక్చువల్లీ, దీనికే మొక్క వచ్చింది. ఇది కూడా ఒక రాక్ పైన ఉంది. రాక్ మీద కనబడుతుంది కదా, ఇది చుట్టుగా ఉన్నాయి వేర్లు. ఇది పార్ట్. దీన్ని ఇలా కవర్ ఇలా పైన మాస్క్ పెట్టేసి దాంట్లో మట్టి ఆడేసి దీనికి చుట్టి కవర్ చుట్టేస్తే లోపల రూట్స్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా తర్వాత మనం తీసేసుకోవచ్చు. చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. ఇది షెఫ్లోరా ప్లాంట్. ఇది కూడా ఈ మోడల్లో తయారు చేయడం జరిగింది. ఇది బ్రహ్మకమలం అండి. ఇది కాశ్మీర్ గులాబీ, వైట్ కలర్. దీని నేమ్ కూడా ఐడియా లేదు. ఇది క్రిస్మస్ ప్లాంట్. పైన ఉంటే లీవ్స్ బర్న్ అవుతున్నాయి, అందుకే కిందికి తీసుకొచ్చాను. మీరు చూడొచ్చు ఎండకి ఎలా ఇది ఉంది. ఇది క్రోటాన్ ఫ్రెండ్స్. ఇక్కడ స్పైసెస్ ఇవి కూడా పైన ఉండే, యాక్చువల్లీ ఎండకి తట్టుకోలేవు, అందుకే కిందికి తీసుకొచ్చిన. ఇది ఆల్ స్పైస్. యాక్చువల్గా ఇది దాల్చిన చెక్క అని ఇచ్చాడు. ఇది మరి ఆల్ స్పైస్ వేరే అంటున్నారు. నాకు కూడా పూర్తిగా ఐడియా లేదు. రెండు మొక్కలు చూడడానికి ఒకేలాగా ఉంటున్నాయి, కానీ దీన్ని చెప్పడం చాలా కష్టమవుతుంది. మీకేమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. దీని లీవ్స్ ఇలా కొసలు పాయింటెడ్ లాగా ఉన్నాయి. ఇది లవంగా. ఇది జాజికాయ. ఇది ఇలాచి. మళ్ళీ మనీ ప్లాంట్, ఇంకో నాగచంప ప్లాంట్కి. దీని రూట్స్ గమనించవచ్చు మీరు. ఇలా సపోర్ట్ దొరికితే లీవ్స్ ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతాయి. ఇది బిర్యానీ లీఫ్. ఎండకి చాలా మారిపోయింది. నేను చూసే అంత లోపలనే లేట్ అయిపోయింది కాస్త. చూడాలి మరి ఇది సర్వ్ అవుతుందా కాదా అని. ఇది సరస్వతి లీఫ్ అండి చెట్టు. ప్రతి కనుపు దగ్గర వేర్లు వస్తాయి దీనికి. ఇది ఏం లేదు, సింపుల్గా అది భూమిపైన ఇలా పెట్టేస్తే ఆనేస్తే ఆ కింద నుంచి రూట్స్ వచ్చి ఇక్కడ ఒక మొక్క రెడీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అదే అలా వచ్చిన మొక్కనే. ఇక్కడ కూడా చిన్నపిల్లలకి రోజు పొద్దున ఒక 2 ఆకులు కానీ దీని రసం కానీ తాగిస్తే మైండ్ షార్ప్ అవుతుంది అంటారు. ఇది ఒక క్రోటాన్. ఇక్కడ చుక్క మళ్ళీ. ఇది ప్యాషన్ ఫ్రూట్ ట్రీ అండి. యాక్చువల్గా మీకు పైన చూపించాల్సింది, ఇది పై వరకు వెళ్ళింది. బిల్డింగ్ పై వరకు వెళ్ళింది. ఇది మనీ ప్లాంట్. దీని లీవ్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి చాలా పెద్ద లీవ్స్. దీని రూట్స్ చూడండి ఒకసారి మీరు. ఇది రూట్, ఇది కూడా రూటే. చూడండి ఎంత పెద్దగా ఉంది రూట్. ఇలా రూట్స్ సపోర్ట్ దొరికితే చాలా పెద్ద లీవ్స్ అవుతాయి. యాక్చువల్గా ఇది చిన్న ఆకుల ట్రీ, అంతే చిన్నదే. ఇప్పుడు అంత పెద్దగా అయిపోయింది.
ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ చూద్దాం. మామూలుగా మనం చేసింది ఏం లేదండి, ఈ నాగచంప ట్రీస్ ఉన్నాయి కదా, 1 2 3 4, దీనికి మధ్యలో ఒక పీవీసీ పైప్ పెట్టాను. చూస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు, దానికే నేను హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను అండి. ఇది సింగోనియం, కొంచెం వైటిష్గా ఉంటుంది. దాని పక్కకి ఇంకో సింగోనియం, బెల్లం కలర్లో వస్తుంది. ఇది లీఫ్ చూడొచ్చు, ఇది ఒక వెరైటీ. ఇది స్పైడర్ ప్లాంట్ ఫ్రెండ్స్. పైనుంచి ఒక కాడ కిందికి వచ్చి బేబీ ప్లాంట్స్ వస్తుంటాయి దీనికి. చూడండి, ఇక్కడ రూట్స్ ఉన్నాయి. ఇది కలర్కి కట్ చేసుకొని మట్టిలో పెట్టేస్తే ఇది ఒక మొక్క రెడీ తయారవుతుంది. ఇది పర్పుల్ హార్ట్ ట్రీ, కొబ్బరి చిప్పలో పెట్టాను. ఇది ఆస్పాగరస్. ఈ పైన కనిపిస్తున్న గులాబీ చెట్టు చూస్తున్నారా, ఇది బటన్ రోజ్. యాక్చువల్గా క్రీపర్గా వెళ్తుంది, పైరాక వెళ్తుంది, కింద నుండి అలా వెళ్తుంది, ఇలా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో సింగోనియం. ఇది 1 మోర్, ఇది ఒక మోడల్. స్నేక్ ప్లాంట్, జేడ్. ఇది కూడా సింగోనియం, పింక్ కలర్. చూసారు కదా, ఆ పైప్కి ఒక వైర్ కట్టేసి దానికి హ్యాంగ్ చేశాను. ఇక్కడ నుంచి వస్తున్న మనీ ప్లాంట్ ఒకటి దాని చుట్టూ తీసుకెళ్ళడం జరుగుతుంది. అటుకెళ్ళి ఒక మనీ ప్లాంట్ అటు నుంచి ఇటు తీసుకొస్తున్నాం. చూస్తున్నారా, అక్కడ బర్డ్ కోసం అక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టడం జరిగింది. అందులో బేబీస్ని కూడా చేసింది అది బర్డ్. పిల్లలకి ఆహారం తినిపించి మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ కోలియస్ కటింగ్స్ అండి, ఒక మేడం ఇచ్చారు. సమ్మర్లో వస్తాయా రావా అనుకున్నాను, వచ్చినాయి. కానీ ఇప్పుడు వీటిని ఎండ పడకపోతే బ్రతుకుతాయి, ఎండ పడితే మాత్రం తట్టుకోలేవు. చూడాలి మరి ఈ సమ్మర్లో ఏమవుతుంది అనేది. పెరగడం అయితే మంచిగానే పెరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఆస్పాగరస్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. మదర్ ఆఫ్ 1000. ఇది ఒకటి జేడ్ ఉండిపోయింది ఇక్కడ, ఇది కూడా అండర్ ట్రైనింగ్లో ఉంది. స్నేక్ ప్లాంట్. ఈ ఒక్క మొక్క పేరు నాకు అసలు ఐడియా లేదండి. లీవ్స్ చూసారా, ముళ్ళులు ఉంటాయి దీనికి. ఫ్లవర్ ఏమో ఈ విధంగా వచ్చింది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఉంది. అది యూపోర్బియా మిలీ. ఇది కళ్యామాకు చెట్టు మా ఇంటి కోసం. టమాటా నారు, పిట్టల కోసం వాటర్, పిట్టల కోసం రైస్, ఆహారం కోసం. అలోవెరా. అండ్ లాక్డౌన్లో టైంపాస్ కావడం లేని రీసెంట్గా ఇది తయారు చేయడం జరిగింది. ఇది మా మామిడి చెట్టు, జామ చెట్టు. ఇది జామ చెట్టు, ఇది నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఇది మా తులసి కోట. అండ్ ఇది కనకాంబరాలు. ఇందులోనే ఎక్సోరా డ్వార్ఫ్ వెరైటీ ఒకటి ఉంది. సరే, ఇది ఒకటి. నిమ్మ చెట్టు దగ్గరికి వస్తే ఇది స్వీట్ పొటాటో. రీసెంట్గా వాటర్లో ప్రాపగేట్ చేసి మొన్ననే పెట్టాను భూమిలోకి. చూడాలి మరి అది ఎలా పెరుగుతుంది అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మా ఇంటి ముందున్న మెహందీ చెట్టు, మైదాకు. మేము మా మైదాకు అంటాము, గోరింటాకును. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఒక ఆల్మండా ఉంది. ఇది బ్లీడింగ్ హార్ట్ ట్రీ.
బ్లీడింగ్ హార్ట్ అంటారు. ఇది కూడా క్రీపర్ అండి. సీజన్లో చాలా మంచి ఫ్లవర్స్ పూస్తుంది. ఇది కూడా రినోవేషన్లో కట్ చేయడం జరిగింది, మళ్ళీ వస్తుంది. ఇది పూస్తే చెట్టు మొక్క మొత్తంకి కనబడతాయి, మొత్తం ఫ్లవర్సే కనబడతాయి ఫ్రెండ్స్. అండ్ ఇది మందార చెట్టు. ఈరోజు పూజకి మందార పూలని తెంపడం జరిగింది, అందుకే మీకు మొగ్గలు తప్ప ఫ్లవర్స్ కనబడడం లేదు. అండ్ ఇది ఒక్క మందార. ఇవి మల్లె చెట్లు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది నా చిన్న వీడియో, చిన్న గార్డెన్కి. నా పేరు అంజు, మాది కరీంనగర్ అండి, తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.